సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడు. కలం సమాజానికి దిక్సూచి, జర్నలిస్టు ప్రజల గొంతుక. ఆ గొంతుకకు న్యాయం జరగాలనే సంకల్పంతో సాగిన ప్రయాణమే ఆస్కాని మారుతి సాగర్ జీవితం. విలువలతో ప్రారంభమైన బాల్యం, సమాజం పట్ల బాధ్యత, ప్రజా సమస్యల పట్ల స్పందన, నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం ఆస్కాని మారుతి సాగర్ను జర్నలిజం వైపు నడిపించాయి. చిన్ననాటి నుంచే సామాజిక అంశాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన జర్నలిజాన్ని కేవలం ఉద్యోగంగా కాకుండా ప్రజాసేవకు ఒక సాధనంగా ఎంచుకున్నారు. 3 దశాబ్దాలకు పైగా జర్నలిజం సేవ, 3 దశాబ్దాలకు పైగా మీడియా రంగంలో సేవలందిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం, ప్రజల గొంతుకను పాలకులకు వినిపించడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. వార్తల వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయడంలో, నిష్పక్షపాక్షతను పాటించడంలో, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో అనేక మంది జర్నలిస్టులతో కలిసి ఉద్యమానికి మీడియా ద్వారా బలమైన స్వరంగా నిలిచారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తూ ఉద్యమ వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు. ఉద్యమ సమయంలో ఎదురైన ఒత్తిళ్లు, నిర్బంధాలు, బెదిరింపులను లెక్క చేయకుండా తెలంగాణ ఆకాంక్షను ప్రజలకు చేరవేయడంలో తన వంతు పాత్ర పోషించారు. జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతర పోరాటం. జర్నలిస్టుల వృత్తి గౌరవం, భద్రత, సంక్షేమం కోసం నిరంతరం ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. ఆయన ప్రధానంగా కృషి చేసిన అంశాలు: జర్నలిస్టుల అక్రిడేషన్ విధానాల సంస్కరణ, డెస్క్ జర్నలిస్టులకు సమాన గుర్తింపు, ఫోటో వీడియో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, కేబుల్, IP, టీవీ మరియు డిజిటల్ మీడియా జర్నలిస్టులకు గుర్తింపు, జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత, బీమా, పెన్షన్, గృహ స్థలాల వంటి సంక్షేమ పథకాలు, జర్నలిస్టులపై దాడుల నివారణకు చట్టపరమైన రక్షణ, సంఘ నాయకుడిగా సేవలు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ముందుండి పనిచేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనేక వినతి పత్రాలు, సమావేశాలు, చర్చలు, ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అలాగే జాతీయ స్థాయిలో జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావిస్తూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో కోశాధికారిగా సేవలందిస్తూ దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతకు కృషి చేస్తున్నారు. సమాజం కోసం సేవ. జర్నలిజంతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలనీల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక చైతన్యం వంటి అంశాలపై కూడా చురుకుగా పనిచేస్తున్నారు. వ్యక్తిత్వం. సౌమ్యత, స్పష్టత, నిజాయితీ, నిబద్ధత, నాయకత్వ లక్షణాలు ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలు. యువ జర్నలిస్టులకు మార్గదర్శకుడిగా, సీనియర్ జర్నలిస్టులకు ఆప్తుడిగా, సమాజానికి బాధ్యత గల పౌరుడిగా ఆయన గుర్తింపు పొందారు. భావి లక్ష్యం. తెలంగాణలో ప్రతి జర్నలిస్టుకు గౌరవప్రదమైన జీవితం, ఉద్యమ జర్నలిస్టులకు అధికారిక గుర్తింపు, మీడియా స్వేచ్ఛ పరిరక్షణ, డిజిటల్ మీడియాకు సమాన హక్కులు, జర్నలిస్టుల సంక్షేమానికి శాశ్వత వ్యవస్థ ఏర్పాటు ఆయన నమ్మకం. జర్నలిజం ఉద్యోగం కాదు, అది ప్రజల పట్ల బాధ్యత. కలం నిజం కోసం రాస్తేనో ప్రజాస్వామ్యం బలపడుతుంది. ముగింపు. ఆస్కాని మారుతి సాగర్ జర్నలిజాన్ని ప్రజాసేవగా భావించి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో నిలబెట్టిన సీనియర్ జర్నలిస్టు. జర్నలిస్టుల హక్కులు, మీడియా స్వేచ్ఛ, సమాజ అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకం. విష్ యూ హ్యాపీ బర్త్డే టు మారుతి సాగర్ గారు. సమస్యల గురించి అందరికీ తెలియజేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి ఈ టీవీ అనేది అందరికి టీవీ లాగా